ఛానల్కి స్వాగతం. నేను మీ శ్వేత. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గారికి తాటిముంజల గజమాలతో ఘన స్వాగతం పలికిన మదనపల్లి మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీ తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, సిద్ధల వేమారెడ్డి గారు, తట్టి నాగరాజ్ రెడ్డి గారు, తట్టివారిపల్లి గ్రామ ప్రజలు మరియు కొండమారిపల్లి గ్రామ ప్రజలు. ఆదివారం మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లి పర్యటన సందర్భంగా ఉదయం 12 గంటలకి చిత్తూరు బస్టాండ్కి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్వాయ్ చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గారికి గజమాలతో ఘన స్వాగతం పలికిన మదనపల్లి మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీ తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, సిద్ధల వేమారెడ్డి గారు, తట్టి నాగరాజ్ రెడ్డి గారు మరియు తట్టివారిపల్లి గ్రామ ప్రజలు, కొండమారిపల్లి గ్రామ ప్రజలు. ఈ స్వాగత కార్యక్రమానికి తట్టివారిపల్లి గ్రామం నుండి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, తట్టిరెడ్డి శేఖర్ రెడ్డి, కన్వీనర్ తట్టి మోహన్ రెడ్డి, తట్టి పెద్దనాగరాజు రెడ్డి, అరుణబాబు, దేవతానగర్ కుమార్, వార్డు మెంబర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఆయూబ్ తదితరులు మరియు కొండమారిపల్లి గ్రామం నుండి వైసీపీ ముఖ్య నాయకులు షేక్ ఇస్మాయిల్ గారు, నీరుగడ్డి రమణ గారు, కొల్లి రామచంద్ర గారు, 2 గ్రామాల ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గారికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ గజమాలతో ఘన స్వాగతం కార్యక్రమంలో వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఆర్మీ గ్రూప్స్ మరియు ఛానల్ అడ్మిన్ ఆవుల సోమశేఖర్ రెడ్డి గారు మరియు కొత్తవారిపల్లి సర్పంచ్ మహేష్ గారు పాల్గొన్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే మాట అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. చేసిన మాట చందా జగతో చెండలు జత కట్టడమే నీ ఎజెండా, చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పుట్టిరా చిల కూర్చోవడమే నీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా ఎవరికి మెడలు ఆయన దుర్గ కొడుకు కొడలు తప్పక చెడలు చెందను జత కట్టడమే మీ ఎజెండా, చెవిగుండల గుడి కట్టడమే చెడు ఎజెండా. కూర్చోవడమే నీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా బతుకుల మార్చే పులిరా.
ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మన పెద్ద ఆయన అనుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రతి ఊర్లోన రామసముద్రం నుండి మదనపల్లి నుండి నిమ్మలపల్లి వరకు ప్రతి ఒక్కరూ వేల జనాలు రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలని మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు. దీనికి మన మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మన నియోజకవర్గానికి వస్తున్న వారికి మనందరూ కూడా ఎంతో సంతోషంగా రోడ్డు మీదకి వచ్చి ఆయనకి వెల్కమ్ పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం. దీనికి ఎందుకంటే మన నియోజకవర్గంలోనే మనకి ఏమి కావాలన్నా కూడా మనకు మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన ఎంపీ మిథునన్న గారు మన నియోజకవర్గానికి ఎంతో చేస్తున్నారు. కాబట్టి మనం ఎంతో కూడా మన వైఎస్ఆర్ పార్టీని ఎలా గెలిపించుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి అయితే కన్నా ప్రజల దృష్టిలోకి ఎలా పోయాడంటే ప్రతి ఊర్లో ఉన్న సచివాలయం పెట్టి సచివాలయంలో వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంట్లో ఏమి సమస్యలు ఉన్నా కూడా తీర్చుకొని వాళ్ళ సమస్యలను క్లియర్ చేయాలని చెప్పి ప్రతి నిమిషంలో కూడా ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. దానికి మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎంపీ మిథునన్న గారికి మన ఎమ్మెల్యే నిసార్ అన్న గారికి ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా 2 ఓట్లు వస్తాయి. ఒకటి ఎంపీ గారికి, ఒకటి ఎమ్మెల్యే గారికి. మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ సార్ గారికి, మన ఎంపీ మిథునన్న గారికి ఒక ఓటు ఫ్యాన్ ఓటు వేసి గెలిపించాలని అంతా కోరుకుంటున్నాను. మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్న సందర్భంగా మదనపల్లి ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఈరోజు ప్రజానికి స్వాగతం పలకడానికి అందరము సన్నద్ధమై ఉన్నాము. ఈ సందర్భంలో నేను దత్తి శ్రీనివాసరెడ్డి గారు, అది తగ్గవరపు సర్పంచ్ మరియు నాయకులు అందరూ ఇక్కడ చిత్తూరు బస్ స్టాండ్లో తాటిమాలతో గజమాలతో ప్రజానికి స్వాగతం పలకడానికి సిద్ధమై ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పార్టీగా పేరుగాంచింది. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో శ్రమించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలని, ఈ రాష్ట్రం బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, పేద ప్రజలు మంచి చదువు అందాలి, వారి కోసం ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అదేవిధంగా ఏవైతే మనకి అభివృద్ధి లేదంటున్నారో ఈ పాఠశాలలు నాడు నేడు పథకం కింద ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో, హాస్పిటల్స్ ఈరోజు చిత్తూరు బస్ స్టాండ్లో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాసిన సందర్భంగా ఎంతోమంది వర్గాల పంచాయతీ నుండి పెద్దవర్గాల పంచాయతీ నుండి కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాలంటే మార్కెట్ చైర్మన్ దత్తి శ్రీనివాసరెడ్డి గారు ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ప్రజాప్రతినిధుల కోసం ఎంతెంత కృషి చేస్తున్నాయి శ్రీనివాసరెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా లీడర్లు రమణ గారు, వేమారెడ్డి గారు, నాగరెడ్డి గారు, దత్తి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. మండలానికి మన మినిస్టర్ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఈ యొక్క మదనపల్లి మండలంలో అనేక మంది ఈరోజు గుమ్మి కూడి ఉన్నారు. అనేక మందిలో మంచి గజ్జి మాల ఇట్లాంటివన్నీ ఇంతవరకు చేసిన వ్యక్తులు ఎవరు లేరు. మన శ్రీనివాసులు, మన హేమారెడ్డి, నాగరాజరెడ్డి, మన మహేష్, ఇస్మాయిల్, మన నాయకులందరూ కూడా కలిసి బెంగళూరు బస్ స్టాండ్ వరకు ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున అన్న కోసం ఎదురు చూసుకున్నారు. మినిస్టర్ గారు ఇలాంటి ప్రభుత్వం మనకు ఇంతవరకు ఎంతోమంది పేదలు ఎనికిబడి ఉన్నారు. ఆ పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాము. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, బిడ్డలకు కావాల్సిన చదువుకు కావాల్సిన అన్ని వస్తువులను బిడ్డలు మనం పెంచి అట్లా పంపిస్తే మన జగన్మోహన్ రెడ్డి అన్ని చేసి వాళ్ళని ఉద్ధరిస్తున్నాడు. ఇట్లాంటి నాయకుడు మనకు ఎంతైనా అవసరం అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన మదనపల్లి భాగంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు పర్యటిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతంగా చేయడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ జగనన్న వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరువైనాయో
అందరికీ తెలుసు. ఈరోజు ప్రజల్లో కూడా ఈ సంక్షేమం ఉంది కాబట్టి ఈరోజు మరి మళ్ళా జగన్ ప్రభుత్వాన్ని మరి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ రావాలా మిథున్ రెడ్డి గారిని అందరూ గెలిపించాల్సిందిగా